తెలంగాణ పోరాటం జరిగిందని అయినా గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచనే చేయలేదని మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే తపనతోనే టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లుగా వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకే ప్రత్యేక చొరవ తీసుకున్నామన్నారు. ఈరోజు దాదాపు 10,006 మంది నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉద్యోగ పత్రాలు పొందుతున్నటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో మీ ఎంతమంది నిరుద్యోగ యువకుల్ని ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ అందరితో ఈ వేదిక నుంచి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కువగా మీ అందరితో మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయలేను, కానీ కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువుల కోసమే మన పోరాటం అంతా జరిగింది. దశాబ్ద కాలం పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉద్యోగాల నియామకాల గురించి ఆలోచన చేయలేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన టీచర్ల నియామకాలకు సంబంధించి అసలు ఆలోచనే చేయలేదు. ఒక దశాబ్ద కాలం అసలు డిఎస్సి గురించి ఆలోచన చేయలేదు. మరి మేము వచ్చి సంవత్సరం కూడా కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విద్యాశాఖ పైన ఉన్నటువంటి ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీ విద్యను అందించాలనేటువంటి తపన రావటంతోనే దీనిపైన దృష్టి సారించారు. అందుకే విద్యాశాఖలో ముందుగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఆ పాఠశాలలో రిపేర్లు కావాలనంటే పెద్ద ఎత్తున వాటిని నిధులు కేటాయించి అమ్మ ఒడి అని పెట్టి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకు ఆ బాధ్యత చెప్పి ఆ పాఠశాల పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించే కార్యక్రమాన్ని ప్రత్యేక చొరవతో ఈరోజు చేస్తున్న కార్యక్రమం కూడా మీకు తెలిసింది.